వికారాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సౌండ్ వస్తలేదు. ఏ మళ్ళా పెట్టవా? సౌండ్ వస్తలేదు. వాళ్ళ ముఖాలేం చూస్తాం కానీ సౌండ్ పెట్టు. సౌండ్ వస్తలేదు. సరే సౌండ్ ఆయన పెడతాడు కానీ మీకు ఒక్క ముచ్చట చెప్పాలి, అది మళ్ళీ పెడతా. సరే, కేసీఆర్ అప్పు చేసిండు, మీ స్పీకర్ అన్నది నిజమే అనుకుందాం. ఒక్క నిమిషం. స్పీకర్ గారు చెప్పారు తీసుకుంటే 10,000 ఇప్పుడు మంచిగా చేసినట్టు పెట్టవా? వీడియో పెట్టు. వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రెండో గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికో రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు, ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్, అందుకే అంటే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు. ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? ఇప్పుడు తీసుకుంటే 10,000. ఏమన్నా అంటేనేమో తిట్టిండి అంటారు. మళ్ళా ఏమన్నాడు ఆయనే? ఏమన్నాడు? రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందయ్యా? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా దిమాకు లేదా? మరి నేను అడుగుతున్నా స్పీకర్ గారు, 3 సార్లు రైతు బందే కొట్టినోడు ఏమని విలువాలే? రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన ఏమని విలువాలే? ఎంత పచ్చి అబద్ధపు మాటలంటే, నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500, నవంబర్లో తీసుకుంటే 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000 పెన్షన్. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరిలో ఒకరికే ఇస్తుండు పెన్షన్. నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా. పడ్డదా ఒక్క కౌలు రైతుకు? రైతు బంధు పడుతుందా అసలు? రైతు కూలీలకు 12,000 ఇస్తా. పడ్డదా? ఇగో ఇన్ని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది ఒక్కటే కాదు, వచ్చి అధికారంలోకి వచ్చిందే కాదు, ఇలా మళ్ళొకసారి పచ్చి అబద్ధాలు. ఏమన్నంటే అప్పుల పాలైపోయింది. మేమేం చేస్తాం? మీ స్పీకర్ గారు చెప్పినట్టు అప్పులైపోయినాయి. జరా లొల్లి పెట్టకురు రాబాయి, పక్కన మీ లొల్లి ఏంది? ఆగు. కాదండి, కిందికన్నా దిగురు, కొద్దిసేపు డిస్టర్బ్ చేయకండి తల్లి ప్లీజ్. అప్పుల పాలు నిజంగానే అనుకుందాం. ఒక్క నిమిషం. ప్రసాద్ అన్న చెప్పింది నిజమే అని ఒక్క నిమిషం అనుకుందాం. మరి సరే, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు కేసీఆర్ గారు? అప్పు చేసి ఏం చేసిండు అంటే 200 రూపాయల పెన్షన్ను 2,000 రూపాయలు చేసి 46 లక్షల మంది గరీబోళ్ళకు ఆసరాయిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? అప్పు చేసి 14 లక్షల మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు మేనమామలాగా ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 14 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? చేసి 15 లక్షల మంది ఆడబిడ్డలకి, మగ పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి వాళ్లకు పెద్ద దిక్కై నిలబడ్డాడు. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. 1,022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద, ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 7 లక్షల మంది పిల్లలకు చదువు చెప్పించిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు? చేసి మీ వికారాబాదును, దశాబ్దాల మీ కలను జిల్లా చేసి ఎస్పీని, కలెక్టర్ను ఇక్కడ కూర్చోబెట్టిండు కేసీఆర్. అద్భుతమైన కలెక్టరేట్, అద్భుతమైన ఎస్పీ కార్యాలయం కట్టి దశాబ్దాల మీ కళ వికారాబాద్ జిల్లా